హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందాల బృందావనం. మనకి ఉగాది పండుగ వస్తుంది కదండి, అందుకని ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా దులిపేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఉగాది పండుగకు ముందుగా కొత్త అమావాస్య వస్తుంది కదా, కొత్త అమావాస్య పండుగ మాకైతే ఒక రోజు ముందుగానే చేస్తారండి. సండే మాకు కొత్త అమావాస్య పండుగ అనమాట. అందుకని సాటర్డే ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మాకున్నది ఒకటే రూమ్ అయినా కానీ నాకు క్లీన్ చేయడానికి మాత్రం బోల్డ్ అంత చాకరీ అయితే ఉంటుందండి. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా బయట తులసికోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నానండి. ఇంకా గడపకి తులసాంకి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా గుడికి వెళ్దామని అయితే అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇంకా ఒక కవర్లో బియ్యం అయితే వేసుకున్నానండి. అక్కడ యాచకులు ఉంటారు కదా, వాళ్ళకైతే వేయడానికి 2 వారాల నుంచి వెళ్తున్నాను కానీ బియ్యం తీసుకెళ్ళడం మర్చిపోతున్నాను అనమాట. ఈరోజు ముందుగానే కవర్లో వేసి అయితే ఉంచుకున్నాను. ఇంకా గుడికి అయితే వచ్చేసాము. ఇది ఉపమాగ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇక్కడ ఒక నెల అంతా కూడా స్వామివారికి తిరునాళ్ళు అయితే చేస్తారండి. ఇంక వాటితో మొత్తం తిరునాళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా అందుకని బయట వేసిన సెట్స్ అవన్నీ కూడా తీసేశారు. ఇంకా మేము గుడికి వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇది గుడి నుంచి బయటకు వచ్చే దారి అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి దగ్గర. ఇంకా మేము వచ్చేటప్పటికి జనం ఒక మాదిరిగా ఉన్నారు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇంకా జనం అయితే ఎక్కువ పెరుగుతున్నారనమాట. ఇంకా తర్వాత చుట్టూ ఉన్న దేవాలయాలన్నీ కూడా దర్శనం చేసేసుకున్నాము. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉందండి. టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. చాలా ఎండగా ఉంది. కానీ పక్కన ఈ మండపంలోకి వస్తే గాలి మాత్రం చాలా బాగా వేస్తుంది. చాలా చల్లగా ఉందన్నమాట. ఇంక ఇది స్వామివారి కొండపైన గుడి అనమాట. ఇక్కడి నుంచి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంక చల్లగా ఉంది కదా, అందరూ కూడా ప్రసాదం తీసుకుని కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నారనమాట. గాలి అయితే చాలా బాగా వేస్తుంది ఇక్కడికి. ఇంకా దర్శనం చేసుకుని మేము బయటకు అయితే వచ్చాము. గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండలు అయితే ఇప్పుడే ఎలా ఉన్నాయి, ఇంకా ఉండే కొద్దీ ఎలా ఉంటాయని బెంగగా ఉందన్నమాట. టోటల్ 45 డిగ్రీలు ఎండ అనమాట ఈరోజు. ఇంక ఈ ఎండకు తట్టుకోలేక గుడి దగ్గర మంచినీళ్ళు ఉంటే దర్శనం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు అయితే తాగేసాము. గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా ఉపవాసాలు అవి చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దయచేసి మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకొని ప్రశాంతంగా దేవుడికి అయితే పూజలు అయితే చేసుకోండి. ఈ సమ్మర్లో ఎక్కువ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అది ఎక్కువ తీసుకోవాలండి. ఇంకా నేను షర్బత్ చూస్తే ఆగలేను కదా, షర్బత్ అయితే తాగాను. నాకేం పెద్దగా నచ్చలేదు. అందులో సబ్జాలు కానీ ఏమీ వేయలేదన్నమాట. పక్కన ఇంకొక షర్బత్ అమ్మే షాప్ ఉంది, అక్కడైతే సబ్జాలు అవి కూడా వేశారు. ఇంకా అవైతే నచ్చలేదు. ఇంకా తాగేసి ఇంకా పక్కన అమ్మవారి దుర్గా అమ్మవారి గుడి ఉంటే అక్కడికైతే వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంక ఇది నార్మల్ చెరువు అనమాట. పక్కన ఉన్నది స్వామివారి కోనేరు, ఇది నార్మల్ చెరువు. ఇంక ఇక్కడ బొమ్మలు అవి కూడా పెట్టారు. ఇంకే ఇవాళతో ఇది తీర్థం మొత్తం అయిపోతుంది అనమాట. ఇంకా దారిలో ఇలాగ లెమన్ సోడా ఉంటే అదైతే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఎండ చూసారంటే వడగాలి విపరీతంగా ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నం 12ంటికి షాప్కి అయితే వచ్చాను. ఒక బ్లౌజ్ అన్నా స్టిచ్ చేయొచ్చని, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తాను కదా, టైం వేస్ట్ ఎందుకని మళ్ళీ మధ్యాహ్నం షాప్కి వచ్చి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి షాప్ అంతా కూడా క్లీన్ చేసాము. పండగ అంటే ఇల్లుకి క్లీనింగే కాదు కదా, షాప్ క్లీనింగ్ కూడా చేసుకోవాలి కదా. షాప్ అంతా కూడా నీట్గా బూజులు అవి తులిపేసి క్లీన్ చేసేసి ఇంకా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. కస్టమర్ బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తాం కానీ మన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి టైం ఉండదు. నా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలి, చూడాలి మరి స్టిచ్ చేయగలను లేదో. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా జిగ్జాగ్ వేయాల్సిన సారీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ముందే ఈరోజే మిషన్ అనేది హెడ్ మార్చేసి పెట్టేశాను. నెక్స్ట్ డే వచ్చి స్టిచ్ చేసుకోవడానికి టైం వేస్ట్ కాకుండా ఉంటుందని మొత్తం బూజు అంతా కూడా దులిపేశాను అనమాట. చూసారు కదా, షాప్ క్లీన్ చేశాను కదా, ఆ బూజు అంతా కూడా అలా ఉంది. ఇంక ఇంటికి వచ్చేసి కొన్ని ఉతకాల్సిన బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా మిషన్లో వేయాల్సిన బట్టలు మిషన్లో వేసేసాను. మిషన్ అయితే ఆన్ చేయలేదు, తర్వాత రోజు మిషన్ అయితే ఆన్ చేస్తామని. ఇంకా తర్వాత ఆదివారం అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టుకోవాలి కదా, అందుకే ముందు రోజు వాకిట్లో ముగ్గు అవి కూడా వేసేసుకున్నామండి.